హలో అండి. అందరికీ వైఫ్ ఆఫ్ సూర్య కథకు స్వాగతం. ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని పార్ట్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు. మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. చందు తన తండ్రితో కలిసి తెల్లవారుజామున ఇంటికి చేరుకుంటుంది. ఆమె తల్లి తలుపు గడియ తీస్తూ బయటకు వస్తుంది. కూతురుని చూసి ఆమె ఆందోళనగా దగ్గరికి వచ్చి కౌగిలించుకుంటుంది. చందు తన తల్లిని గట్టిగా పట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఆ క్షణం తనలో పేరుకుపోయిన భయం, బాధ అంతా కన్నీళ్ల రూపంలో బయటకు వస్తుంది. చందు తల్లి ఆప్యాయంగా తల నిమురుతూ, "ఏమైంది చందు? ఎందుకలా ఏడుస్తున్నావు? అంతా బాగానే ఉంది కదా?" అంటుంది. చందు ఏడుస్తూ గొంతు బొంగురు పోతూ, "లేదమ్మా, అక్కడ ఏమీ బాలేదు. నేనిక అక్కడ ఒక క్షణం కూడా ఉండలేకపోయానమ్మా" అంటుంది. చందు తల్లిదండ్రులిద్దరూ ఆమెను లోపలికి తీసుకువెళ్ళి కూర్చోబెడతారు. ఆమెకు నీళ్ళిచ్చి ఓదారుస్తారు. చందు కొంచెం స్థిమితపడిన తర్వాత ఆమె జరిగిన ఘోరమంతా వారికి వివరిస్తుంది. సూర్య ఆమెను మానసికంగా, శారీరకంగా ఎలా హింసించాడో, తనని ఎలా కేవలం ఒక వస్తువుగా చూశాడో చెబుతుంది. అదే కాకుండా బ్లాక్మెయిల్, బెదిరింపులు, పిల్లలను అడ్డుపెట్టుకోవటం గురించి కూడా వివరిస్తుంది. ఆమె మాటల్లో బాధ, కోపం, నిస్సహాయత అన్నీ కలిసి ఉంటాయి. చందు తండ్రి ఆగ్రహంతో పిడికిలి బిగిస్తూ, "ఆ నీచుడు మళ్ళీ తన అసలు స్వరూపం చూపించుకున్నాడన్నమాట. వాడిని జైల్లో వేయించాలి. అప్పుడు కానీ బుద్ధి రాదు" అంటాడు. చందు తల్లి కన్నీళ్లతో, "నా బిడ్డకు ఎంత కష్టం వచ్చిందే. ఆ రాక్షసుడు నిన్ను ఇంతలా బాధ పెట్టాడా?" అంటుంది. చందు ఏడుస్తూ తన కంటి నుండి బొగ్గలపై జారుతున్న కన్నీరును తుడుచుకుని తన మనసులోని దృఢ సంకల్పాన్ని బయటపెడుతుంది. ఆమె గట్టిగా, నిశ్చయంగా, "లేదు నాన్న, వాడిని జైల్లో వేయించినంత మాత్రాన నాకు న్యాయం జరగదు. నేనిక ఈ బంధానికి విడాకులతో శాశ్వతంగా విముక్తి పొందాలి అనుకుంటున్నాను" అంటుంది. చందు మాటలకు ఆమె అమ్మా నాన్నలు ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. వారి ముఖాలలో బాధ, ఆందోళన స్పష్టంగా కనిపిస్తాయి. విడాకులు అనేది ఒక పెద్ద నిర్ణయమని వారిద్దరికీ తెలుసు. చందు తల్లి దిగులుగా, "విడాకులా? నువ్వు బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నావా అమ్మా? అది అంత సులభమైన విషయం కాదు కదా. సమాజం ఏమంటుందో, పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో" అంటుంది. చందు తన తల్లి చేయి పట్టుకుని ఆమె కళ్ళల్లోకి చూస్తూ, "అమ్మా, నాన్న, నేను చాలా ఆలోచించాను. ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రులను గడిపాను. నాకు సమాజం గురించి వాళ్ళు ఏమంటారో అనే భయం లేదు. ఆ సూర్యతో కలిసి ఉండటం నా ప్రాణాలకే ప్రమాదం. నేనిక ఆ నరకంలో ఉండలేను. ఈ బంధం నన్ను రోజురోజుకి చంపేస్తుంది. నా పిల్లలకు నేను ఒక బలమైన తల్లిని కావాలి. వారి భవిష్యత్తు నా బాధ్యత. సూర్య లాంటి తండ్రి వారికి అక్కర్లేదు. ఈ బంధం నుండి విముక్తి పొందితేనే నేను బ్రతకగలను. నా పిల్లలను బ్రతికించగలను" అంటుంది. చందు మాటల్లోని దృఢత్వం, ఆమె కళ్ళల్లోని నిప్పు ఆమె తల్లిదండ్రులను ఆలోచింపచేస్తుంది. వారి కూతురు పడిన బాధ, ఆమె తీసుకున్న నిర్ణయం ఎంత కఠినమైనదో వారు అర్థం చేసుకుంటారు. చందు తండ్రి కూర్చున్న ప్రదేశం నుండి లేచి వచ్చి చందు భుజంపై చెయ్యి వేసి, "నీకు అదే సరైనదనిపిస్తే నీ ఇష్టమమ్మా. మేము నీకు అండగా ఉంటాము. నువ్వు భయపడకు. మేము నీ వెంటే ఉంటాము" అంటాడు. చందు తల్లి కన్నీళ్లతో, "అవును చందు, నువ్వు ధైర్యంగా ఉండు. నీకు ఏ కష్టం వచ్చినా మేము ఉన్నాము" అంటుంది. చందు తన తల్లిదండ్రుల మద్దతుకు కృతజ్ఞతతో వారిని కౌగిలించుకుంటుంది. ఆ క్షణం ఆమెకు కొండంత ధైర్యం వచ్చినట్లు అనిపిస్తుంది. కొంచెం శాంతించిన తరువాత చందు రేపటి రోజున ఏం చేయాలి అని ఆలోచిస్తుంది.
అమ్మా, నాన్న, నేను రేపు ఉదయం ఒకసారి పోలీస్ స్టేషన్కు వెళ్ళి నవీన్తో మాట్లాడతాను అంటుంది. చందు తల్లి ఆశ్చర్యంగా, నవీనా? ఎందుకమ్మా? నువ్వు ఏదైనా కేసు పెడతావా అంటుంది. లేదమ్మా, సూర్య గురించి కంప్లైంట్ చేసినప్పుడు నవీన్ నాకు సహాయం చేశాడు. అతను చాలా మంచివాడు. విడాకుల గురించి, న్యాయపరమైన విషయాల గురించి అతనితో మాట్లాడితే తెలుస్తుంది. అతను నాకు సహాయం చేస్తాడని నమ్ముతున్నాను అంటుంది చందు. చందు అమ్మా నాన్న ఆమె యొక్క ధైర్యానికి ఆశ్చర్యపోతారు. ఆమె ఒంటరిగా పోరాటానికి సిద్ధంగా ఉండటం వారికి కొంత ఊరటను కలిగిస్తుంది. నీ ఇష్టం చందు, నీకు ఏది మంచిదనిపిస్తే అది చెయ్యి, మేము నీ వెంటే ఉంటాము అంటాడు చందు తండ్రి. ఇలా చందు తన అమ్మా నాన్నలకు ధైర్యం చెబుతుంది. రేపటి పోరాటానికి సిద్ధమవుతుంది. నవీన్ని కలిసి తన బాధను చెప్పుకుని న్యాయం కోసం పోరాడాలని ఆమె దృఢంగా నిశ్చయించుకుంటుంది. చందు తన జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. ఈ కథలోని పాత్రలు, సన్నివేశాలు, సందర్భాలు అన్నీ కూడా కల్పితమే అని మీ అందరికీ మరొక్కసారి తెలియచేసుకుంటున్నానండి. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.